వెల్కమ్ టు మై ఛానల్ జేటీసీను న్యూస్. మరి ఈరోజు బిల్డింగ్ ఇక్కడ కూలడం జరిగింది. ఇక్కడ మొత్తం ఒరిగింది బిల్డింగ్. అయితే ఈ బిల్డింగ్ ఒరగడానికి కారణం ఏంటంటే అసలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, అసలు ఏ విధంగా బిల్డింగ్ కట్టారు చూడండి. ఒకసారి చూస్తే బిల్డింగ్ మొత్తం ఒరిగింది. మరి ఈ బిల్డింగు దాదాపు నిన్న 7 గంటలకు బిల్డింగ్ ఒరగడం జరిగింది. సాయంత్రం నిన్న 7 గంటలకు. ఒకసారి చూడండి బిల్డింగ్ను. ఈ బిల్డింగ్ ఒరగడం వల్ల అందరు ఉన్న వాళ్ళు, అందులో రెంట్కు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ధనార్దం దుంకి కిందికి పరిగెత్తి అందరూ ఆ బిల్డింగ్ కాల్ చేశారు. దాదాపు అంటే 5 ఫ్లోర్లు బిల్డింగ్ అది. ఈ బిల్డింగ్ మొత్తం ఒకేసారి ఒక పక్కకు ఇట్లా ఎక్దం ఒరగడం జరిగింది బిల్డింగ్. ఇది 5 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం ఇక్కడ ఒరగడం జరిగింది. ఇది ఒరగడానికి కారణం ఏంటంటే టౌన్ ప్లానింగ్ మరి ఎందుకు పర్మిషన్ ఈ విధంగా ఇస్తున్నారు, అసలు ఎందుకు చెక్ చేస్తలేరు, అసలు పుట్టింగ్లు కూడా లోపలికి ఎక్దమ్ దాదాపు అంటే ఒక 10-15 ఫీట్లు లోపలికి పుట్టింగ్లు తీసి కింద పుట్టింగ్లు గట్టిగా ఉంటే బాగుండు. అట్లా లేకపోవడం వల్ల కూడా ఇది ఒరిగినట్టు మనకు కనబడుతుంది. దీని పక్కనే కూడా మళ్ళీ బిల్డింగ్ వేయడానికి కూడా మొత్తం మట్టి తోగారు. ఈ తోగడం వల్ల కూడా అక్కడ ఉన్న బిల్డింగ్ కూడా ఇక్కడ ఒరగడం జరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. మరి ఇవన్నీ నిర్లక్ష్యం వల్లనే కనిపిస్తుంది. ఇదంతా మరి ఎందుకు పట్టించుకుంటలేరు. అయితే రాత్రి కూడా మరి ఎమ్మెల్యే సాబ్ కూడా, గాంధీ గారు కూడా, సెల్లింగపల్లి నియోజకవర్గం గాంధీ గారు కూడా రాత్రి రావడం జరిగింది 11-12 గంటలకు. తెల్లాళ్ళు కూడా ఇక్కడ ఉండి వీళ్ళంతా మంచి చెడ్డ కూడా గాంధీ గారు కూడా చూసుకుంటారు. అయితే మొత్తం పైన ఏదేమైనా కానీ ఒక్కరికి కూడా ఏం ప్రమాదం జరగకుండా మొత్తం పైన అయితే అందరు ధనార్దన్ బిల్డింగ్ నుంచి పరిగెత్తి కిందికి దుంకారు, అందరూ ఇల్లే వచ్చేసారు. మొత్తం పైన అయితే 5 ఫ్లోర్ల బిల్డింగ్ చూడండి ఏ విధంగా ఒరిగిందో. ఇక్కడ మరి హైడ్రా మిషన్ కూడా తేవడం జరిగింది. హైడ్రా మిషన్ కూడా రెడీగా ఆగి ఉన్నది. ఈ హైడ్రా మిషన్ కూడా ఇప్పుడు కూలడానికి, ఆ బిల్డింగ్ను కొద్దిగా కట్ చేయడానికి కూడా మొత్తం పైన అయితే హైడ్రా వాళ్ళు తీసుకొచ్చారు. హైడ్రా మిషన్ తీసుకొచ్చారు. మిషన్ కూడా ఇప్పుడు అందుబాటులో రెడీగా ఉన్నది. ఆ బిల్డింగ్ను కొంచెం మొత్తమే పడగొట్టడానికి రెడీగా ఉంచారు. అయితే ఇక్కడ మొత్తం పైన అయితే ఉపేందర్ జేసీ కూడా మరి వాళ్ళ కోసం కూడా వెయిటింగ్ ఉన్నట్టు కనబడుతుంది. మరి ఇంకా అధికారులు ఎవరెవరు వస్తారో తెలియదు. మొత్తం పైన అయితే ఈ బిల్డింగ్ మొత్తమే 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఒక పక్కకు మొత్తం ఒరగడం జరిగింది. ఇంకా అయితే వేరే బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ మీద పడితే అది కూడా మొత్తం ఒరిగి ఆ బిల్డింగ్ కూడా కింద పడి మొత్తం అల్లంకొల్లం అయ్యే ప్రమాదం, అంత డేంజర్గా ఉన్న ప్రమాదం. ఇది ఎక్కడ జరిగిందంటే మెయిన్ గచ్చిబౌలి పక్కల అంజయ్య నగర్ పక్కకు ఉంటుంది సిద్దిక్ నగర్. ఇది మొత్తము సిద్దిక్ నగర్లో ఎట్లా ఉంటాయంటే మరి రోడ్లు చిన్న రోడ్లు దగ్గర ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎక్కడ సందు లేకున్నా కానీ చిన్న జాగాలు కూడా, ఇది మొత్తం పైన చూడండి ఎంత చిన్నగా ఉందో. మొత్తం పైన అది 50 గజాలు కూడా లేదు బిల్డింగు. ఆ 50 గజాల బిల్డింగ్లో ఎంత 5 ఫ్లోర్లు పైకి వేయడం జరిగింది. బిల్డింగ్ కూడా చిన్న బిల్డింగ్ అది. అంత చిన్న బిల్డింగు మరి కింద కూడా గొయ్య కనబడుతుంది. ఆ గొయ్యలో మరి ఏ విధంగా లేపారు చూడండి. దాని పక్కలో రేకుల షెడ్ కూడా ఉంది. ఆ రేకుల షెడ్ కూడా పైకి లేవడం జరిగింది ఆ బిల్డింగ్ ఒరగడం వల్ల. చూడండి ఆ రేకుల షెడ్ కూడా దానికి ఆనుకొని ఉంది. దానికి ఆనుకొని ఉన్న బిల్డింగ్ ఇది. ఈ విధంగా మొత్తం ఒరగడం జరిగింది. మొత్తం పైన హైడ్రా వాళ్ళు కూడా మిషన్ కూడా తీసుకొచ్చి రాత్రి ఇక్కడ రెడీగా పెట్టారు మిషన్ కూడా. ఈ మిషన్ తోటి ఇప్పుడు మొత్తం కట్ చేయడం జరుగుతుంది. మొత్తం పైన అయితే ఇక్కడ అంజయ్ నగర్ పక్కకు ఉంది ఇది. ఈ అంజయ్ నగర్ పక్కలో ఉన్న సిద్దిక్ నగర్లో జరిగింది ఇది. మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం పైన ఎంత ప్రమాదకరం ఉందో, మరి ఇంత ప్రమాదకరం ఉన్న కూడా చూసి కూడా ప్రతి ఒక్కరు ఏ విధంగా బిల్డింగ్లు కడుతున్నారో అర్థమైతే లేదు. ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు. మొత్తం పైన అయితే ఎవరికి దెబ్బలు తాకలేదు. మరి ఏ విధంగా కడుతున్నారు, అసలు ఏ విధంగా ఈ విధంగా అవుతుంది, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. మొత్తం పైన అయితే మరి మున్సిపల్ వాళ్ళు కానీ ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు, అసలు ఎందుకు పర్మిషన్ ఈ విధంగా ఇస్తున్నారు, ఎందుకు అడ్డగోలుగా బిల్డింగ్లు కడుతున్నారు అర్థమైతే లేదు. మొత్తం పైన అయితే మరి అండర్ గ్రౌండ్ మొత్తం పైన కిందికి తీసి మరి ఒక 10-15 ఫీట్లు లోపలికి తీసి బిల్డింగ్లు కడితే బాగుంటుంది. చూడండి ఏ విధంగా ప్రమాదంగా ఉన్నదో, మొత్తం చాలా డేంజర్గా ఉంది. మొత్తం పైన అయితే ఎవరికి ఏం కాలేదు. మరి ఇక్కడ రాత్రి నుంచి కూడా ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా అమీర్ పటేల్ కూడా వచ్చారు. ఎమ్మెల్యే సాబ్ కూడా రాత్రి కూడా ఇక్కడనే ఉన్నారు. మంచి చెడ్డ అంతా చూసుకుంటూ ఉన్నారు. మొత్తం పైన అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, హైడ్రా వాళ్ళు కూడా వచ్చారు. మరి తక్షణమే మొత్తం పైన కూలగొట్టడానికి రెడీగా ఉన్నది. దీని పక్కకు బిల్డింగ్ ఏ విధంగా ఒరిగిందో ఒకసారి చూడండి, మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం పైన అయితే అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా జరిగింది. చెప్పండి సార్, ఇక్కడ ఏం జరిగింది అసలు బిల్డింగ్? మీరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, మీరు లీడర్లు, మీకు తెలియదంటే బయటికి వెళ్ళాం పొద్దున్న. ఓకే. మొత్తం పైన అయితే ఇక్కడ కూడా లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. మొత్తం పైన అయితే అందరూ స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు. నా నమస్తేనా.
చెప్పన్నా అసలు ఏందని ఇక్కడ ఎట్లా జరుగుతుంది, ఏంది అసలు ఇక్కడ జరిగింది? చూద్దాం, వెయిట్ చేద్దాం. అదే మొత్తం పైన అయితే ఏమన్నా అయిందా, ప్రమాదం జరిగిందా ఎవరికన్నా? ఎవరికి జరగలేదు. మొత్తం పైన అయితే ఎవరికి ఏం జరగలేదు. అదే మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే 7 గంటలకే అట్లా అది కూలడము ఉరగడం జరిగింది కాబట్టి ఎవరికి కూడా ఏం ప్రమాదం జరగలేదు. మొత్తం పైన అయితే ఇక్కడ తోగారు దీని పక్కకు బిల్డింగు. ఆ తోగడం వల్ల కూడా ఇది ఏవైతే తోగారో ఇట్లా తోగడం వల్ల కూడా ప్రమాదం జరిగినట్టు మనకు అనిపిస్తూ ఉంది. మొత్తం పైన అయితే ఎవరికైతే ఏం జరగలేదు. ఈ అందరికీ మంచిగా జరగాలని కోరుతున్నాం. మొత్తం పైన అయితే ఇక్కడ స్థానికులు కూడా ప్రతి ఒక్కరు గుమ్మగూడారు. చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం ఇక్కడ స్థానికులు కూడా వేచి ఉన్నారు, అందరూ దీన్ని చూసుకుంటూ. మనకి ఎన్సీసీ ఒకటి మ్యాక్సిమం పడేది